అమ్మా లవ్లీ, శుభకార్యంలో ఆలస్యం చేయడం మంచిది కాదురా. హారతిదేముంది, ఎదురింటావిడే కదా. నిశ్చితార్థానికి లేకపోతే తను పెళ్లికి ఎలాగో వచ్చేస్తుంది. సరే అలాగే, రేపే మనందరం నిశ్చితార్థం ఏర్పాట్లు చేసుకుందాం. ఆయన నిశ్చితార్థం ఇంట్లోనే చేసుకునేటప్పుడు పెద్దగా ఏర్పాట్లు చేసుకునేది ఏముంటుంది? మీరు ఆ నిశ్చితార్థం ఏర్పాట్ల బాధ్యతలన్నీ మా మీద వదిలేయండి. సర్లేండి, కానివ్వండి. మీరు ఎలా అంటే అలాగే. కానీ వదినమ్మ గారు, అన్నయ్య గారు, ఇదిగో బామ్మగారు, పెళ్లి ఏర్పాట్లన్నీ నేనే స్వయంగా ఒక్కనే చేస్తాను. మీరు మాత్రం ఎలాంటి పనులు చేయడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను కూడా. మీరు ఇక నాకు అనుమతినిచ్చినట్లయితే నేను బయలుదేరతాను. టైం తక్కువ ఉంది. మీరు ఈ కొంచెం సమయంలోనే ఇంటిని శుభ్రం చేసి అలంకరించండి. అలాగే అత్తయ్య. అమ్మా ప్రియా, నువ్వు ఇంకా అమ్మ మీనాక్షి, మీరిద్దరూ ఇంటిని శుభ్రం చేసి అంతా అందంగా అలంకరించండి. పదక్క, నో మోర్ టాకింగ్, పని మొదలు పెడదాం. అలాగే. అమ్మా గౌరీ, నువ్వు లవ్లీ కలిసి మీరు స్వీట్స్ తయారు చేయండి. అలాగే అత్తయ్య, ఈ ఆరేసిన బట్టలు తీసేసి వెంటనే స్వీట్స్ తయారు చేయడం మొదలు పెడతాను. చూడు కమలా, నువ్వు గౌరీకి వంటగదిలో సాయం చేయి. అత్తయ్య, నేనేం చెయ్యాలి? నాకు కూడా ఏదైనా పని చెప్పండి. నీకు నిశ్చితార్థం కదా, నువ్వు అలంకరించుకునే పనిలో ఉండు. అలాగే. కమలా, వంటింట్లో పని పూర్తవగానే నువ్వు అస్మితను అలంకరించడంలో కొంచెం సాయం చేయి. కాబోయే కోడలు అస్మితని నేను నా చేతులతో స్వయంగా అలంకరిస్తాను. అలాగే అత్తయ్య. అస్మిత, వెళ్ళు, నీ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో. భలే వారండి మీరందరూ ఇక్కడ కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటున్నారా? మొత్తం అన్ని పనులు నేనొక్కనే ఎలా చేస్తాను? కింద ఆ పూల కొట్టువాడు పూలు తీసుకొచ్చాడు, వాటినేం చెయ్యాలి? నువ్వు నాతో పాటురా, నేను నీకు చెప్తాను. పదండమ్మా, పదండి. కమలా, పరిస్థితి చేయి దాటిపోతుంది. ఈ పెళ్లిని ఆపడానికి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నామో, కానీ అత్తయ్య గారేమో పెళ్లి పనులని మనకు అప్పచెప్పారు. నిజానికి నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఒకవేళ ఈ పెళ్లి జరిగితే మా కుటుంబంలో సంతోషం అనే మాట ఉండదు. త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి. సభాష్, అంతా నువ్వనుకున్నట్టే నీ ప్లాన్ ప్రకారమే జరుగుతోంది. బావుంది. అరే ముందే నేను ప్రిపేర్ అవ్వాలి. ఇంకా నేను ఏవే నాటకాలు వేయాల్సి వస్తుందో ఏమో. కానీ దొంగమోహన్ దేం చేస్తోంది? నాకు అదే అర్థం కావడం లేదు. తన కబ్బోర్డ్ దగ్గర రహస్యంగా ఏం చేస్తుంది? కమలా, మనం ఏం చేసైనా సరే తన్ని రూమ్ లో నుంచి బయటికి పంపాలి. అలాగే, అప్పుడే బంతి మన కోట్లోకి వస్తుంది. బంతినేం చేసుకుంటావు? చిన్నపిల్లలాగా దాంతో ఆడుకుంటావా ఏంటి? నీకు అర్థమయ్యేలా చెప్తాను. గ్రిప్ కావాలి. అంటే మనం తన నిజ రూపం బయట పెట్టాలంటే తనకి వ్యతిరేకంగా సాక్ష్యం కావాలి. అయితే దానికి మనం ఏం చేయాలి? అస్మిత అత్తయ్యని సిమ్రానక్కయ్య ఆత్మ పేరు అడ్డుపెట్టుకొని మోసం చేసే ప్రయత్నం చేస్తుంది. కాని తనకి సిమ్రానక్కయ్య గురించి అంత బాగా ఎలా తెలుసు? బామ్మగారు వస్తున్నారు, పద. ఆ లవ్లీకి నా మీద అనుమానం వచ్చినట్టుంది. దీన్ని నేను ఇంకెక్కడైనా దాచిపెట్టాలి. అస్మిత, తలుపు తీయమ్మా. వస్తున్నాను బామ్మగారు.
ఇప్పుడొచ్చిందేంటి? నేను ముందు ఈ డైరీని ఎక్కడైనా దాచిపెట్టాలి. ఎక్కడ? వద్దొద్దు. అస్మిత, ఆ గంగారం, దీన్ని జాగ్రత్తగా చూసుకో. తలుపు తీయమ్మా. వస్తున్నాను. తలుపు తీయడానికి ఇంతసేపు పట్టిందేంటి? లోపల ఏం చేస్తున్నావు? మరేం లేదు బామ్మగారు, నేను గదిని నీటుగా సర్దుతున్నాను. సరే నాతోరా. నీ ఉంగరానికి ఆది తీసుకోవాలి. పద. అలాగే బామ్మగారు, మీరు పదండి, నేనొస్తాను. ఎందుకు? తర్వాత ఎందుకు? ఇప్పుడే రావాలి. ఇది ముఖ్యమైన పని. నాతోరా. రమ్మంటున్నానా? కమలా, త్వరగా వెతుకో. మనకు తనకి వ్యతిరేకంగా ఆధారం దొరుకుతుంది. నువ్వేం కంగారు పడుకు లవ్లీ. ఆయన వెతికితే దేవుడే దొరుకుతాడట. మనం వెతికితే చిన్న ఆధారమే కదా, దొరుకుతుంది. కానీ నాకొక్కటే అర్థం కావడం లేదు. అస్మిత గది తలుపులు ఇంతసేపు మూసుకొని లోపలేం చేసుంటుంది? అదే మనం తెలుసుకోవాలి. త్వరగా వెతుకు. అలాగే డోర్స్ క్లోజ్ చేయి. అలాగే అలాగే. ఏం దాచిందో, ఎక్కడ దాచిందో అర్థం కావడం లేదు. విదేశీ మద్యం? ఆ దొంగ మొహంది మందు తాగుతోందా? ఓరి భగవంతుడా, అంటే అస్మిత ఇంతసేపు ఇది దాచిపెట్టిందా? కాకపోతే ఏంటి లవ్లీ, ఇంతకన్నా వేరే ఆధారం ఇంకేం కావాలి? పద పద, వెంటనే వెళ్ళి అందరికి చెప్దాం పద. కమల ఆగు, అదక్కడ పెట్టే. లవ్లీ, ఇది మంచి ఆధారం కదా. నాకు కావాల్సింది ఇలాంటి చిన్న చిన్న ఆధారాలు కాదు. సిమ్రాన్ అక్కయ్య గురించి ఆ అస్మితకి అన్ని విషయాలు ఎలా తెలిసాయని మనం తెలుసుకోవాలి. అదక్కడ పెట్టే. అక్కడ పెట్టేయ్. సర్లే. ఏ ఆపో, గట్టిగా ఒకటి తగిలించానట్టేనా? కమల, దాన్ని వదిలేసి పంచుడు. ఎప్పుడైనా తను రావచ్చు. సరే సరే. మొయ్. ఆహా, దొరికింది. దాని బ్యాగ్ ఇక్కడ దాచిపెట్టిందనమాట. చూద్దాం ఆ గుంటనక్క బ్యాగ్ లో ఏమే దాచిపెట్టిందో. ఇది సరిపోతుందా? మరీ జారిపోవడం లేదు కదా? లేదత్తయ్య, సరిపోయింది. నిజం చెప్పాలంటే మనం చాలా అదృష్టవంతులం కౌసల్య. అస్మిత్ వచ్చిన తర్వాత శివాజీ ఈ పెళ్లికి ఒప్పుకోవడం చూస్తుంటే నాకెందుకనో సాక్షాత్తు సిమ్రాన్ వచ్చినట్టే అనిపిస్తోంది. సిమ్రాన్ అక్కయ్య పోయిన తర్వాత ఈ అస్మిత ఏకంగా తన స్థానాన్ని ఆక్రమించేసింది. తనిక్కడ ఏం చేస్తుందో, ఏం దాచిపెట్టిందో అసలేం అర్థం కావట్లేదు. ఏం చేయాలి? ష్! కమల, జాగ్రత్త, తను వచ్చేస్తుంది. అలాగే, కోపడుకో. గంగారాం, నువ్వంత జాగ్రత్తగా ఏం దాచిపెడుతున్నావు? ఆ సరే, అయితే ఇక నేను వెళ్ళొచ్చా? వెళ్ళమ్మా. అరే అస్మిత, ఎక్కడికెళ్తున్నావు? నేను నా గదికి వెళ్తున్నాను. గదిలో ఒంటరిగా ఏం చేస్తావు? ఇలా వచ్చి కూర్చో. నువ్వు నా దగ్గరుంటే సంతోషంగా ఉంటుంది. మీతో పాటు ఇలా కూర్చుని కబుర్లు చెప్పడం అంటే నాకు కూడా చాలా ఇష్టం బామ్మగారు. చూడు, నీకోసం ఎన్ని చీరలు తెప్పించానో, నచ్చినవి తీసుకో. ఇంతసేపు వెతికా, ఏమీ దొరకలేదు. కబోర్డ్ మొత్తం వెతికాను, అయినా డైరీ. కమల, ఇది ఇది నీకెక్కడ దొరికింది? ఇది నాకు ఆ గంగారం కింద దొరికింది.
నీకు చూపిస్తే ఎందుకు పనికిరాని వస్తువని నన్నే తిడతావు కదా, అందుకే నేను చూపించలేదు. కమలా, ఇది పనికిరాంది కాదు, ఇది చాలా ముఖ్యమైంది. మనం ఇంతసేపు దీనికోసమే వెతుకుతున్నాం. ఓరి భగవంతుడా, అంటే నువ్వు అనేది ఆ ఆధారం ఇదేనంటావా? ఇది సిమ్రాన్ అక్కయ్య డైరీ. ఈ డైరీలో సిమ్రాన్ అక్కయ్య ప్రతి విషయాన్ని నీటిగా రాశారు. అంటే అస్మిత ఈ డైరీ చదివి ఆత్మ పేరుతో ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తుంది. ఇప్పుడు అర్థమైంది. గంగారాం ఇందాకటించి రాయడం చదవడం వచ్చిన వాళ్ళని పిలవమని ఎందుకు మొత్తుకున్నాడు. గంగారామా? గంగారాం, థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ, ఇలాంటి ఆధారం దొరికాక ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? పద పద, దాని బండారం బయటపడదాం. ఆగు కమలా, నువ్వు తొందరపడకు. దీన్ని చూస్తే లాభం ఉండదు. మనం ఇప్పుడు రివర్స్ గేమ్ ఆడాలి. దాంతో అస్మిత స్వయంగా తనే నిజం ఒప్పుకుంటుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? అరే, ఐడియా వచ్చింది. చూడు, ఈ డైరీలో కొన్ని కాగితాలు చినిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనం నాటకం తెరదించడానికి ఈ డైరీని ఆయుధంగా వాడుకుందాం. ఈ ముసల్దుంది నా బుర్ర తినేసింది. ఓయ్, నువ్వెంతసేపు ఎక్కడికెళ్ళావు? నీకోసం నేను ఇల్లంతా వెతికాను తెలుసా? నువ్వేమో ఎందుకండి? మరేం లేదు, నీకే పూలు ఇష్టమో చెప్పు, మేము ఆ పూలతోనే ఇల్లంతా డెకరేట్ చేస్తాం. అస్మిత, మా సిమ్రన్కేమో ఎర్రటి పూలంటే చాలా ఇష్టం. అక్కయ్య, నాకు కూడా ఎర్ర పువ్వులంటే చాలా ఇష్టం. నిజమా? మరింకే, నేను ఎర్రటి పూలతో ఇల్లంతా అలంకరించేస్తాను. ఇల్లంతా ఒక వెలుగు వెలిగిపోతుంది. లవ్లీ, నువ్వు దాంట్లో ఏం రాస్తున్నావు? కాస్త ఓపిక పట్టు, నీకు నేనేం రాశానో ఆ తర్వాత తెలుస్తుంది. అయిపోయింది. కమల, ఈ డైరీని తిరిగి అక్కడ పెట్టేసాయి. ఎలా ఉందో అలాగే తీసుకో. ఆ ముందు నేను సిమ్రన్ తన నిశ్చితార్థంలో ఏం చేసిందో, తను ఎలా ప్రవర్తించిందో తెలుసుకోవాలి. నేనేం చేయాలో ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ డైరీలో రాసున్నట్లే నా నిశ్చితార్థంలో నేను అలాగే చేస్తాను. అప్పుడు అందరికీ నా శరీరంలో ఆ సిమ్రన్ ఆత్మ ఉన్నట్లు నమ్మకం కలుగుతుంది. ఏమంటావు అస్మిత? మమ్మీ, నువ్వెందుకు వెళ్ళిపోయా? మీకు తెలుసా, నాన్న నా కోసం కొత్త మమ్మీని తీసుకొస్తున్నారు. అమ్మా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు కొత్త మమ్మీ వద్దు, నాకు మీరే కావాలి. అమ్మా ప్లీజ్, మీరు తిరిగి వచ్చారా?
అన్నా, నేను మీ మమ్మీని తిరిగి తీసుకురాలేను, కానీ నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నేను ఆ అస్మితని మీ మమ్మీ స్థానంలోకి ఎప్పటికీ రానివ్వను. ఇట్స్ మై ప్రామిస్. థ్యాంక్ యూ. ఆహాహాహా, ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయండి. మీ ఇల్లు చూస్తుంటే నాకు సాక్షాత్తు స్వర్గంలా కనిపిస్తోంది. ఇదంతా మా కోడళ్ల గొప్పతనం. నమస్కారం. నమస్తే. నమస్తే కార్తీక్ బాబు. నమస్తే బాబాయ్ గారు. లవ్లీ, నాకిందాకడి నుంచి ఒకటే కంగారుగా ఉంది. నువ్వు ఈ కార్యక్రమం ఆగిపోయేంతగా ఆ డైరీలో ఏం రాసావు? నువ్వు చూస్తావుగా, ఈ రోజు అస్మిత నాటకానికి తెరదించి ఇంటికి వెళ్ళిపోతుంది. ఏంటి? మీరు చూస్తూ ఉండండి, చాలా సరదాగా ఉంటుంది. ఈ లవ్లీ ఇప్పుడు ఏం చేస్తుందో ఏంటో. పద కమల, పద. మావగారు నమస్తే. నమస్తే అమ్మా. చూడండి, ఇక ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసినట్లయితే అస్మితను కూడా రమ్మని చెప్పండి. అమ్మా గౌరీ, వెళ్ళి అస్మితని తీసుకొనిరా. అలాగే అత్తయ్య, ఇప్పుడే తీసుకొస్తాను. అదిగో మాటల్లోనే వచ్చేసింది. లవ్లీ, నువ్వు దాని మావయ్యని కుశల ప్రశ్నలు అడగడమేనా? ఇంకేమన్నా చేసేదుందా? కమలా, నువ్వు టెన్షన్ పడకు, జరగబోయేదాన్ని చూస్తూ ఉండు. బాబు శివ, ముందు నువ్వు ఉంగరం తొడగాలి. అస్మిత, ఏమైంది? ఏమైందమ్మా? అత్తయ్య నన్ను కాపాడండి. అస్మితకి ఏమైంది? చూసావుగా కమలా, కొత్తగా ఈ నాటకం ఏంటి? చేతికొచ్చిన లక్ష్మీదేవిని ఎందుకు కాళ్ళతో తన్నుతున్నావు? తొందరగా ఈ నాటకం ఆపు. లే, ఇప్పుడు ఏదో ఒకటి చేసి తన గదిలోకి తీసుకెళ్దాం, సరేనా?